వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీలు అవే సంక్షేమ పథకాల్లో కొంతమంది లబ్ధిదారులకు అవి చేరటం లేదు. టెక్నికల్ ప్రాబ్లమో ఇతర సమస్య తెలియదు కానీ చాలా మంది తమకు ఆ పథకాలు అందట్లేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్యలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన పేరుతో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కౌంటర్లను నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించి, అంటే దరఖాస్తులు స్వీకరించి వారికి ఏ సమస్యలను వాటిని పరిష్కరించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేక చోట్ల ప్రజాపాలన కౌంటర్లు ఏర్పాటు చేసింది. జల్పల్లి మున్సిపాలిటీలోని అనేక చోట్ల ఇలాంటి కౌంటర్లు ఏర్పాటయ్యాయి. జల్పల్లి గ్రామంలో, అంటే ఓల్డ్ జల్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాపాలన కౌంటరు ఏర్పాటు చేశారు. జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కోఆర్డినేటర్ జేజీఆర్ జల్పల్లి స్కూల్ దగ్గర ప్రజాపాలన కౌంటర్ను ప్రారంభించారు.
జల్పల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కౌంటర్ దగ్గర, అంటే ప్రజాపాలన కౌంటర్ దగ్గర ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. ఎవరికి ఎందుకు ఈ పథకాలు అందట్లేదు, ఉన్న సమస్యలేంటి, సరైన పత్రాలున్నాయా లేవా అనే విషయాలను కార్యకర్తలు ఆరా తీశారు. ఈ కార్యక్రమం సందర్భంగా జల్పల్లి కాంగ్రెస్ నాయకుడు, జల్పల్లి 16వ వార్డు కాంగ్రెస్ నాయకుడు ఎంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరికీ అన్ని పథకాలు అందే లక్ష్యంలో భాగంగానే ఈ కౌంటర్ ప్రారంభించామని వెల్లడించారు. ఈరోజు జల్పల్లి 16th వార్డులో ప్రజాపాలనలో 2 గ్యారెంటీలు కొంతమందికి అందలేవు కాబట్టి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి మరియు అదేవిధంగా జాంగీరన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ ప్రజాపాలన పెట్టడం జరిగింది. దాదాపుగా జల్పల్లిలో ఇప్పటి వరకు 300-400 అప్లికేషన్స్ వచ్చినాయి. అవి కూడా తొందరగా మేడంతో అధ్యపించేసి ఈ ప్రతి పబ్లిక్ అందేలా మేము చేస్తామని సభాముఖాన్ని తెలియజేస్తున్నాం.